అసలు నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే ఎందుకు చూస్తుంటే లాస్ట్ 15 minutes నాకైతే చాలా చాలా ఏడ్పొచ్చు. నువ్వు కష్టపడే కామెడీ చేస్తున్నావురా, కానీ ఒక్కసారి కూడా నవ్వు రావట్లేదు. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఎంత బాగుందండి సినిమా, ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. చాలా చాలా బాగుంది. అబ్బో కమలాసన్. సో థియేటర్ అంతా అందరూ క్వైట్ అయిపోయారు. కన్న తల్లివని కూడా చూడమ్మా, ఇదో అమ్మని అడుగుతానంటాడు, ఇదే కదా బాబు. లాస్ట్లో అందరు లేచి క్లాప్స్ కొట్టారు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. వేరే ఏదో దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. సర్వనాహిని దైద్రి పెదవా. ఎందుకంటే మస్త్ యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్ప. ఆడికి అలాగే అవ్వలేరా. నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బట్ అది ఇప్పుడు సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. నీ సేటు నీ వల్లే చచ్చిపోయి తెలుసా? నా వల్ల అంటారేంటి? ఇప్పుడు అంటే సినిమా బాగాలేకపోతే ఒకటి, కానీ బాగుంది చాలా. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ గురించి అన్ని మాట్లాడు నో ప్రాబ్లం. అన్నీ బాగున్నాయి బ్రదర్, ఏం చెప్తాం మనం. దేవుడు పైనే భారం వేసాం. ఆడియన్స్ చెప్పాలి, సో ఆడియన్స్ చూసి బాగుందంటే నాకు చాలా హ్యాపీ అనమాట. ఆంధ్ర సైడ్ వెళ్ళండి అన్న, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి అన్న నా సినిమాకి. మీరు సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు ఏడుస్తూ రాకపోతే నా పేరు మార్చుకుంటారు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య.